అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని. మేము చెన్నిచెర్ల నుంచి వచ్చాము. ఈరోజు మా హస్బెండ్ ఇంకా మా సిస్టర్ బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ 600 పీపుల్ వరకు అకామిడేట్ చేసి ఇంత బాగా టేక్ కేర్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ ఇనిషియేషన్ అది. ఇంతమందిని టేక్ కేర్ చేయడం కానీ, వాళ్ళకి ఎవ్రీడే ఫుడ్ పెట్టడం కానీ, మెడిసిన్స్ కానీ, రికవరీ ఎవ్రీథింగ్ అసలు చాలా బాగా జరుగుతుంది. చాలా మానవ సేవే మాధవ సేవ అనేది ప్రత్యక్షంగా ఇక్కడ చూసాం మేము. అండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది. హాస్పిటల్ ఉంది ఇక్కడ. మామూలు మంచి వాళ్ళు మంచిగా అయినరు, ఇట్లా మామూలు వాళ్ళు కూడా చాలా బాగా అనిపిస్తుంది. మనం చేతనైనంత సాయం చేయొచ్చు. ఇంత అంత అనేది ఏం లేదు, మన సోమత తగ్గట్టు చేసుకోవచ్చు. ఈ గట్టు శంకర్ గారని ఆ స్వామి 600 మంది అనాథ వాళ్ళను ఒక దగ్గరకు చేర్చి వాళ్ళ సేవలు, వాళ్ళకు మందులు, ట్రీట్మెంట్లు, అన్నదానం వారికి తోచిన విధంగా భక్తుల సహాయ సహకారాలతో ఇదెంతో ఈ పుణ్యక్షేత్రం ఇంకా మంచిగా నడవాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాము. వీడికి వచ్చినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.